దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. టీవీ ద్వారా ఈ దేవుని యొక్క సువార్త ఉపదేశపు లేఖనాల్ని వీక్షిస్తున్నటువంటి, విని మధురమైన మకరందముగా స్వీకరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అల్పుడనైన నన్ను దేవాది దేవుడు తన పక్షముగా లేఖనాన్ని ప్రకటించడానికి ఏర్పరచుకున్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ, ఈరోజు వాక్యమును ధ్యానించి నెమరు వేసి ఆ వాక్యపు సారమును ఆశీర్వాదముల రూపంలో అనుభవించుటకు దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయము చేత అనేక ఆందోళనలకు, అనేక కలవరాలకి గురవుతున్నటువంటి దేవుని బిడ్డలను ఉద్దేశించి దేవుడు ఈ దినమున ఈ లేఖన ధ్యానాన్ని మన మధ్యకు తీసుకొస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి దీన్ని ధ్యానించి దీనిలో ఉన్నటువంటి సారాన్ని మనము గ్రహించినట్లయితే మనందరి భయములను కూడా పోగొట్టగలిగే సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్న మాటల్ని మనం కొంతసేపు మనస్సు పెట్టి ధ్యానం చేద్దాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యోసేపు చెబుతున్నటువంటి మాట. యోసేపు అంటే ఎవరు? యోసేపు దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని కుమారుడు, ఒక మనుష్యుడు, దేవుని కుమారుడైనటువంటి ఒక మనుష్యుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మన వంటి ఒక మనుష్యుడు యోసేపు తన వారులందరితోటి ఏమని చెబుతున్నాడయ్యా అంటే, భయపడకండి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతికరముగా మాట్లాడెను అని లేఖనంలో మనము చదివాము. దేవుని యొక్క చేత ఏర్పరచబడినటువంటి ఒక యోసేపే తన వారులందరికీ కూడా అంత గొప్ప భరోసా, అంత గొప్ప ధైర్యాన్ని కలగచేసేటట్లుగా, నేను మిమ్మల్ని మీ పిల్లలందరినీ కూడా పోషిస్తాను అని ఒక ఆదరణతో కూడినటువంటి ప్రీతికరమైన మాటలు ఒక మనుషుడే చెబుతూ ఉంటే, ఆ యోసేపుని, నిన్ను, నన్ను అందరినీ కూడా
పుట్టించినవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, సంరక్షిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు, భూమికిని ఆకాశమునకును ప్రభు అయిన వాడు, నిజదేవుడు, సత్యదేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడైనటువంటి ఆ దేవాది దేవుడు మరి మనల్ని ఇంకెంతగా ధైర్యపరచి, ఇంకెంతగా ఆ యొక్క ఆదరణతో కూడినటువంటి ప్రీతికరమైన మాటలు చెప్పి మనల్ని నిత్యము పోషించేటటువంటి ఒక పోషకుడుగా, నిత్యము మనల్ని అందరినీ సంరక్షించేటటువంటి ఒక సంరక్షకుడుగా ఆ ప్రభువారు ఉన్నారు అని సంగతిని ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ గమనించవలసిందిగా ఈ యొక్క లేఖనం ద్వారా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఏ భయములు మీ హృదయాలలోని, మీ కుటుంబాలలోని, మీ యొక్క సంసార జీవితాలలోని అలుముకుని ఆ యొక్క భయంకరమైనటువంటి భీతి చెందినటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, ఈరోజు దేవాది దేవుడు మీకు ప్రత్యక్షమై మీతో పలుకుతున్న మాటలు, భయపడకండి. మీ ఎదుట కనిపిస్తున్న పరిస్థితులు, మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి తెగుళ్ళ పరిస్థితులు, కరువు పరిస్థితులు, యుద్ధాల పరిస్థితులు, వీటినేటిని చూసి మీరు కలవరపడకండి. నిశ్చయముగా యోసేపుని పుట్టించినవాడు, నిన్ను నన్ను కూడా కనుగొనినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంతకంటే అధికముగా యోసేపు దేవుని కృపచేత ఐగుప్తు దేశానికి ఒక గొప్ప అధిపతిగా, ఒక రాజుగా చేయబడ్డాడు. కానీ ఆ దేవాది దేవుడు సమస్త లోకానికి కూడా, సర్వ రాజ్యాలకి కూడా, సర్వలోకానికి కూడా చక్రవర్తి అయి ఉన్నాడు. ఆయన మరింతగా అధికారములు కలిగినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా యోసేపు యొక్క ప్రజలను ఉద్దేశించి పలికినటువంటి మాటలను ఈ రోజుని యేసయ్య తన ప్రజలను ఉద్దేశించి పలుకుతున్నట్లుగా మీరు భావించగలిగితే, నిశ్చయముగా మీరు ఎంత భయంకరమైన కరువు ప్రపంచంలోనికి వచ్చినా, ఎన్ని యుద్ధాలే జరిగినా, ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు ప్రబలినా, వాటి మధ్యన నిశ్చయముగా నిన్ను ఆయన కాపాడి రక్షించి పోషించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే కొంతమంది భక్తుల విషయంలోని ఎవరైతే ఆ దేవాది దేవుణ్ణి హత్తుకుని ఉంటున్నారో, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని, ప్రార్థనా జీవితమును, అభిషేకపు ఆ జీవితమును హత్తుకుని ఉంటున్నారో, వారందరి జీవితాల్లోని కూడా దేవుడు ఎట్టి రీతిగా రక్షకుడు, పోషకుడై ఉన్నాడో మనం లేఖనాల్లోనికి వెళ్ళి కొన్ని మాటలు గమనిద్దాం. దేవునికి స్తోత్రం. చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనము 1 నుంచి అక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియాను, అలాగునే మరి విధవరాలు, సారేపతు విధవరాలైనటువంటి ఆ విధవరాలిని, ఆ విధవరాలు యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా కరువు కాలమంతా ఏ విధంగా పోషించాడో ఈ రోజుని మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాము. భయంకరమైన కరువు సంభవించినటువంటి ఆ దినాలలో ఏలియా పోషించబడ్డాడు. ఆయన సేవ చేసి, ఆయన పరిచర్య చేసి, ఆయన పనిని, దేవుని పనిని ఎవరైతే ఇష్టపూర్వకముగా ప్రేమతోటి ఆ పనిని చేస్తారో వారిని కానీ, అలాగనే మరి దేవునిని హత్తుకుని ఉన్నటువంటి సారేపతు విధవరాలు దేవుని యొక్క విశ్వాసమునందును, మరి ప్రార్థనా జీవితమునందును, ఆ వాక్యపు నమ్మకమయందును కూడా ఆమె అంటుకట్టుకుని మరి హత్తుకుని ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆ సహోదరిని, ఆ విధవరాలిని కాకుండా విధవరాలి యొక్క కుటుంబ సభ్యులందరినీ కొన్ని సంవత్సరాల పాటు ఏలియాని ప్రవక్తని ఏలియాని పోషించినటువంటి విధానము మనం లేఖనాల్లో ఆ యొక్క చెప్పబడిన అధ్యాయంలో మనం చక్కగా చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. మరొక సంఘటన, పలు విధములైనటువంటి భయములతో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాణము సమస్యలైనటువంటి వారిని దేవుడు దైవికమైనటువంటి ఆహారము చేత నిత్యము అనేకులను పోషించినట్లుగా లేఖనాల్లో చూడగలుగుతున్నాము. ఆ లేఖనాలను గమనించినట్లయితే పలు విధములైనటువంటి భయముల చేత ప్రాణము సమస్యలేని వారిని కూడా దేవాది దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మనము చూసినట్లయితే, గమనించినట్లయితే ఏలియా అనే ఒక గొప్ప ప్రవక్తని దేవుడు దైవీకమైనటువంటి దేవుడే దిగివచ్చి
ఆ ఏలియాని, ఆ దైవజన్ని తన పనిని ఇష్టపూర్వకముగా చేసేవారి పక్షంగా, తన సేవను ప్రాణప్రదముగా ప్రేమించి చేసేవారి పక్షముగా పరిచర్య, దేవుని పరిచర్య అది ఇష్టముతోటి, అది ఒక గొప్ప ఆశతోటి, ఆసక్తితోటి, అభిలాషతోటి చేసేవారి పక్షముగా ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడంటానికి ఆ వాక్యము రుజువు. ఆ వాక్యము మనల్ని రుజువుపరుస్తుంది. దేవుడే దిగివచ్చి మరి అక్కడ ఏలియాకి దైవికమైనటువంటి ఒక ఆహారమును ఇచ్చి బలపరిచినట్లుగా, సొమ్మసిల్లిపోయినటువంటి ఏలియా ప్రాణాన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక చోట లూకాసు వార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి చదువుదాం. వారిద్దరినీ కూడా ఒక రొట్టె విరిచి వారికి ఆహారముగా పెట్టి, వారు నేత్రాలు తెరవబడేటట్లుగా, వారు బలపడేటట్లుగా, వారి ప్రాణములు, సొమ్మసిల్లిన వారి ప్రాణాలు బలపరిచేటట్లుగా ఆ దేవాది దేవుడు మరి ఒక దైవికమైనటువంటి ఆహారము స్వయముగా నేరుగా ప్రభువైన యేసు వారే ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీ ఎడల నా ఎడల కూడా ఆయన చేయటానికి అలాగున సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మొన్న చేశాడు, నిన్న చేశాడు, ఈరోజు చేస్తాడు, రేపు కూడా ఖచ్చితంగా చేసే దేవుడుగా మనము ఆయన చూడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన హత్తుకుని ఉండాలి. ఆయన వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయంలోని 41 నుంచి 43 వచనాల వరకు మనం గమనించినట్లయితే, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ సమయంలో, చనిపోయింది అనే వార్త కూడా వినిపించినటువంటి ఆ సమయంలో ప్రభువైన యేసు వారింటిలోనికి ప్రవేశించి ఆ కుమార్తెను చేయి పట్టి లేపి, మరి చక్కటి ఆహారాన్ని ఆ పిల్లకు పెట్టండి అని, బలపరచండి అని, మరి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ కుమార్తెను కూడా లేపి, మరి ఒక ఉన్నతమైనటువంటి ఆయన ఆ శక్తిని అక్కడ కనపరిచినట్లుగా, ఈయన శక్తిమంతుడు, చనిపోయిన వారిని సైతము లేపగలిగేటంత శక్తిమంతుడు. అక్కడ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయినది అని వార్త వినిన తర్వాత కూడా ఆ దేవాది దేవుడు ఆ ఇంట్లోనికి ప్రవేశించి మరి ఆ కుమార్తెను చేయి పట్టి లేపి, మరి ఆ కుమార్తెను ఇదిగో చక్కటి భోజనంతో బలపరచండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సందర్భాన్ని మనము చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలోని మనం చదివితే, అక్కడ పేతురును మరికొంతమంది కలిసి యేసుని సిలువ వేసిన తరువాత మళ్ళీ తిరిగి వారు చేపల వేటకు, వారి చేతి వృత్తి, వారి జీవనోపాధి అయినటువంటి చేపల వేటకు తిరిగి వెళ్ళిపోవడానికి పేతురు నిర్ణయించినప్పుడు, పేతురుతో పాటుగా మిగిలిన వారందరూ కూడా మళ్ళీ చేపల వేటకి వెళ్ళిపోయి సముద్రంలోని వారు ధోనితోటి వలలు వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది, దేవునితోటి 3.5 సంవత్సరములు ఉండి, 3.5 సంవత్సరముల్లోని మహత్తరమైన కార్యాలు చూసి, కని విని ఎరుగని రీతిలో అద్భుతాలు ఆ దేవాది దేవుడు చేస్తున్నప్పుడు చూసి, ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి సహజీవనము చేసినటువంటి ఆ శిష్యులు ఆయన అప్పగించిన పనిని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ జీవనోపాధికి, మళ్ళీ వాళ్ళ పాత జీవితాలకి, నూతనపరచబడినటువంటి వారు తిరిగి మళ్ళీ పాత జీవితాలకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజుని చూస్తున్నాం. ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు మహత్తరముగా దేవుని అద్భుతాలు అనుభవించి, మరి ఏదో కార్యం జరగలేదని, లేకపోతే మరేదో సంభవిస్తుందని, యేసయ్యను నమ్ముకున్నందుకు మా రక్త సంబంధికులందరూ మమ్మల్ని విడిచిపెడుతున్నారని, మా బంధువులు విడిచిపెడుతున్నారని, లేకపోతే భయంకరంగా ఈ యొక్క యేసును నమ్ముకున్నందుకు అవమానాలు మేము భరించవలసి వస్తుందని, లేకపోతే మా జీవితాలు ఒక అపహాస్యంగా ఉంటున్నాయి అని అనేకులు భయముతోటి, అనేక రకాల అనుమానాలతోటి యేసు నుండి వెనుతిరుగుతున్నటువంటి వారి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగో అక్కడ వెనుతిరిగినటువంటి వారందరినీ తిరిగి ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మనం విడిచిన ఆయన విడవని దేవుడు, మనం ఎడబాసిన ఆయన ఎడబాయిన దేవుడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే ఒక గొప్ప వెంబడించేటటువంటి బండ వంటిదని మనం లేఖనాల్లో చూస్తున్నాము. ఆయన ప్రేమ అంత గొప్పది, అది మనుషుల వంటి ప్రేమ కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుని ప్రేమ పరలోకాన్ని నుంచి మన కొరకు దిగివచ్చిన ప్రేమ చూడండి. తప్పిపోయిన వారందరినీ, జారిపోయిన వారిని, అలాగే మరి ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టిన వారిని, ఆయన మార్గాలు విడిచిపెట్టిన వారిని మళ్ళీ వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి అక్కడ లేఖనాల్లో చూస్తే
కనుక మనము 9వ వచనాన్ని ఒకసారి చదివి తర్వాత 13వ వచనాన్ని చదువుదాము. వారికి ఏం కనపడిందంటే ఆ దోణిలు దిగి ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చారో ఒడ్డుకు రాగానే వారికి నిప్పుల మీద కాల్చబడినటువంటి ఒక రొట్టె చేప ముక్కలు అక్కడ కనిపించాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉండడం చూశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మళ్ళీ తిరిగి ఒక దైవికమైనటువంటి ఆహారమును, దైవ శక్తిని, దైవ ధైర్యాన్ని, దైవ బలాన్ని పొందుకునేటటువంటి ఒక గొప్ప దైవికమైన ఆహారాన్ని నేరుగా ప్రభువైన యేసు వారు అక్కడ వారికి ఇవ్వటానికి ఆయన మిక్కిలి ప్రేమించిన శిష్యుడైన యోహాను, పేతురు, అక్కడ ఉన్నటువంటి జబదయి కుమారులు వాళ్ళందరికీ ఆహారం ఇచ్చి తిరిగి మళ్ళీ బలపరచడానికి, తిరిగి మళ్ళీ ఆయన పనిలోని, ఆయన సేవలోని, ఆయన సన్నిధిలోని, ఆయన వాక్యంలోని, ఆయన ఉపదేశం ప్రకటించడంలోని, ఆయన సువార్త ప్రకటించడంలోని తిరిగి మళ్ళీ వారిని బలపరచడానికి వచ్చి వారిని తిరిగి ఆహారం ఇచ్చి వారికి బలపరిచినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. 13వ వచనాన్ని చదువుదాము. యేసయ్య వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిత్యము పోషకుడు, నిత్యమైన పోషకుడై ఉన్నాడు, నిత్యమైన సంరక్షకుడై ఉన్నాడు, నిత్యమైన కాపరిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాము. ఆ చెదరగొట్టబడిన శిష్యులందరూ కూడా బెదిరిపోయినటువంటి వారు, పారిపోయిన వారు, తప్పిపోయిన వారు, జారిపోయిన వారు, వెనకబడిపోయిన వారు, ఇటువంటి వారు అందరినీ కూడా ఆయన దర్శించే దేవుడు తిరిగి మళ్ళీ తన బిడ్డలుగా, తన సొంత బిడ్డలుగా, తన హక్కును చేర్చుకోవడానికి ఒక తల్లి కూడా చూపలేని తన బిడ్డల పట్ల చూపలేనంత వాత్సల్యము, ఒక తండ్రి తన కన్న బిడ్డల పట్ల చూపలేనంత ప్రేమను మన ప్రభువైన యేసు ద్వారా మనం పొందగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగునే ఇంకా అనేక విషయాలు మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో గోషేను అనేటటువంటి ప్రాంతంలో స్థిరపడినటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా చాలా అద్భుతంగా పోషించినట్లుగా మనకి పాత నిబంధన గ్రంథంలో మనము చక్కగా చూడగలుగుతున్నాము. మన పితరులు, మనకి మార్గదర్శులుగా ఉన్నటువంటి మన పితరులు మరి ఐగుప్తు దేశానికి వారు కరువు వలన నడిపించబడ్డారు, అక్కడ అద్భుతంగా పోషించబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అక్కడ ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతము అది అన్ని ప్రాంతములలో కల్లా మిక్కిలి అది పచ్చదనము కలిగినది, మిక్కిలి సారవంతమైనటువంటి ప్రాంతము, మిక్కిలి ఆశీర్వాదములు, మిగులు దీవెనలు ఎల్లప్పుడూ పొందుకునేటటువంటి ఒక శ్రేష్టమైన ప్రాంతం అది గోషేను ప్రాంతము. ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలు ప్రజలందరూ స్థిరపడ్డారు. ఆ ప్రాంతంలోని మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అద్భుతంగా పోషించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ మీదే దృష్టి నిలిపి ఉంచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ కార్యములన్నిటినీ చేయడానికి ఆయన పూనుకుని ఉన్నాడు. గోషేనులో ఉన్న అనుభవాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి గమనించినట్లయితే లేఖనాల్లో మనకి కనిపిస్తాయి కదా. ఆదికాండము 45వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానము చేద్దాము దయచేసి. ఇంకను 5 కరువు సంవత్సరాలు వస్తాయంట. ఒక ప్రవచన పూర్వకముగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కరోనా ముగిసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దీని వెనుక ఒక భయంకరమైన కరువు ప్రవేశిస్తుంది. ప్రవచన పూర్వకముగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏకాను 5 సంవత్సరాలు పైబడి ఇంకా కరువు, భయంకరమైన కరువు రాబోతూ ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చదువుదాం లేఖనాన్ని. కనుక మీ ఇంటి వారికి మీకును కలిగినదంతటికి పేదరికము అనేది రాకుండా అక్కడ నిన్ను పోషించెదను అని చెప్పుడి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటే చూడండి, ఆ దేవాది దేవుడు ఎంత ప్రీతి కలిగిన వాడో మన పట్ల, ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. గోషేను ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారికి సమీపముగా ఉంటారో, ఎవరైతే సమీపముగా ఉంటారో అంటే యేసుక్రీస్తు ప్రభువారికి బహు దగ్గరగా, బహు సమీపముగా ప్రభువారిని హత్తుకుని ఉన్నట్లుగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆయనకి మనకి మధ్యలో ఏ గాలి కూడా ఉండకూడదు. చూడండి, పేతురు ఆ యొక్క
మరి ఓడలో నుంచి దిగి, ఆ పడవలో నుంచి దిగి నేను కూడా నేల మీద ఆ నీటి మీద నడుస్తాను ప్రభు అంటే, నువ్వును నడవచ్చు, నడుము అని ప్రభువారు మాట తీసుకుని నడుస్తూ ఉన్నటువంటి పేతురు మరి గాలి మీదకి ఎందుకు తన దృష్టిని మళ్ళించాడు? యేసు వైపునే కదా చూడాలి. ఆయన వైపు చూస్తూ మన రక్షణ కొనసాగించుకోవాలి కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో వీచినటువంటి గాలిని చూశాడు, తిరిగి మునిగిపోసాగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పేతురుని ప్రేమించిన దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మునిగిపోకుండా తిరిగి తను లేపాడు. ఈ రోజు నీ ప్రవచన పూర్వకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మునిగిపోయాము, మనము ఇక తేలలేము, మునిగిపోయాము అని మీరు అనుకుంటున్నారేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నిశ్చయముగా నా ప్రభు అంటున్నాడు, పేదరికము అనేది మీ మధ్యన లేకుండా చేస్తాను. పేదరికముతో మీరు పడుతున్న ఇబ్బందులు చూస్తున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా గోషేనులోని ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన ఇంకా అనేకమైన కార్యాలు మనం గమనించినట్లయితే, అదే ఆది కాండములో 45వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. నీ తండ్రిని నీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా వద్దకు రండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంచి వస్తువులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువుల్ని ఇష్టపడుతున్నావో, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఆశీర్వాదాలు, పొలం కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, గృహం కట్టాలి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంచి వివాహము చెయ్యాలి, కుమార్తెకును కుమారుడికిని, మరి ఉద్యోగం కొరకు చేస్తున్న ప్రయత్నాలు నెరవేరాలి. ఇలాగా ఈ భూమి మీద ఉండగా మనకి లోకంలో మనం అనుభవించడానికి మంచి వస్తువులను, మంచి పదార్థములను నా ప్రియమైన దేవుని బిడ్డలారా యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడుతుంది కదా. ఏమనయ్యా అంటే, మీరు నా మాట విని ఎడలా, నా మాటలన్నిటినీ సమ్మతించిన ఎడల, నా మాటలు విని సమ్మతించిన ఎడల ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అని లేఖనం చెబుతుంది కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 92వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనము చదివినట్లయితే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచూ ఉందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఆమెనందమా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎవరైతే ఆయన త్రోవలను అనుసరిస్తారో, ఎవరైతే ఆయన హత్తుకుని ఉంటారో, ఆయనకి సమీపముగా ఉంటారో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంట ముసలితనమునందు కూడా చిగురు పెడతారు. వాళ్ళు చిగురు పెట్టి సారవంతమైన దాన్ని ఎల్లప్పుడూ వారు అనుభవిస్తూ ఉంటారు, పచ్చగా ఉంటారు. అలాగూ చేయాలని నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు కనుక ఆ గోషేనులోని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునిని హత్తుకుని దేవునికి సమీపముగా ఉన్నారో, ఆ యోసేపు నేర్పించినదంతా కూడా వారు నేర్చుకున్నారో, అట్టి రీతిగా నీవు ఉండగలిగితే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సారవంతమైనది నీ చేత తినిపించాలని, అలాగే నిన్ను ఒక ఉన్నత అభివృద్ధిలో ముసలితనములో కూడా చిగురు పెట్టి అభివృద్ధి చెందేటటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాల్లోనికి దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరపడి మరికొన్ని వాక్యాలు చదువుదాము. 46వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాము. ఆది కాండము 46వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాము. ఆయనకి ఎవరైతే సమీపముగా ఉంటారో, గోషేనులో ఉన్నట్లుగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సమీపంగా ఉంటారో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, ఆయన అంటున్నాడు, గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. నిన్ను, నీ యొక్క కన్నబిడ్డలని, నీ మనువులను, మా ముది మనవులను అందరినీ కూడా, వంశావళిని అంతటిని కూడా గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. అంతేకాదు ఆయన కూడా మనతో ఉంటాడంట. మరొక విషయం ఏమిటయ్యా అంటే, తిరిగి మళ్ళీ నేను ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. మనతో కూడా ఉండి గొప్ప జనముగా చేసి, మనతో కూడా ఉండి ప్రభువారు తిరిగి మళ్ళీ మనల్ని ఆయనతో కూడా ఉండటానికి ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళటం అంటే ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడని గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు చేస్తున్నదంతా చూస్తున్నాడు, నువ్వు తిరుగుతున్న తిరుగుళ్ళన్నీ చూస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నిశ్చయముగా నీ ప్రవర్తనని బట్టే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. సరిచేసుకోగలిగితే కనుక, ఆయనకి సమీపముగా రాగలిగితే కనుక గొప్ప జనముగా నీ కుటుంబాన్ని, నీ వంశావళిని, నీ గర్భాన్న పుట్టిన వారిని ఆయన చేయదలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చదువుదాం త్వరపడిగా. 47వ అధ్యాయము ఆది కాండము 6వ వచనాన్ని చదువుదాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఫరో రాజు చెబుతున్నాడు యోసేపుతోటి, నీ సహోదరుల్లో వారు ఎవరైనా ఉంటే గోషంలో ఉంచి చక్కగా నా మందల మీద
ఫరో యొక్క మందల మీద వారిని అధిపతులుగా నియమించండి అని. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి సమీపముగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉంటేనా కనుక నిశ్చయముగా ఇదిగో ఆయన మంద మా బండ మీద నీవు సంఘాన్ని కడతావు పేతురని చెప్పినట్లుగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందను కాచే అధికారము కూడా నీకు ఇవ్వాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మందను కాచేటటువంటి కాపర్లుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనము గోషేనులో ఉన్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉంటే కనుక ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరొక మాట చదువుదాము. 47వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆదికాండము 47వ అధ్యాయము 27వ వచనం త్వరపడి చదువుదాం. ఎవరైతే దేవునికి సమీపముగా ఉన్నారో, ఎవరైతే దేవుని నిబంధనలు ప్రేమిస్తూ ఉన్నారో, దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి విషయంలో చెబుతున్నాడు, ఆస్తిని సంపాదించుకుంటారు, మీ సంతానం వర్ధిల్లుతూ ఉంటుంది, ఇంకా మీరు విస్తరిస్తూ ఉంటారు, ఇంకా బాగా డెవలప్ అవుతారు, బాగా అభివృద్ధి చెందుతారు, సంతానము విస్తరిస్తుంది, మీ ఆస్తి కూడా విస్తరిస్తుంది. ఆ విధమైన ఆశీర్వాదాన్ని నేను దయచేస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక మాటను చదువుదాము. నిర్గమాకాండము 8వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాము. అవి నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమున వినయించెదను. అక్కడ ఈగుల గుంపులుండువు. అక్కడ వ్యాధులు, ఈగలు అనగా వ్యాధులు ఏవి కూడా మీకు రానివ్వను. ఐగుప్తు దేశంలో ఉన్న ఏ వ్యాధులు కూడా మీ దరికి రాకుండా, వ్యాధి బారిని పడకుండా నేను కాపాడుతాను. రెండవదిగా మరి పరిశుద్ధులుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకపరుస్తాను అంటున్నాడు. ఆ పరిశుద్ధులుగాను ప్రత్యేకపరచబడిన వారుగాను నీవు ఉండాలని ఇష్టపడితే ఇదిగో ఆయన అంటున్నాడు, నీ వద్దకు ఈ లోకంలో ఏ వ్యాధులు రావు, ఏ వ్యాధుల బారిని పడకుండా కాపాడే దేవుడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమీపముగా ఉందాము. గోషేనులో ప్రజలు యేసయ్యకు సమీపముగా ఉన్నట్లుగా, యోసేపుకు సమీపముగా ఉన్నట్లుగా మనము యేసయ్యకు సమీపముగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి కలుగుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 10:23 చూస్తే గోషేనులోని దేవుని బిడ్డలందరికీ కూడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వెలుగు కలిగిందంట. దేవుని సన్నిధి వెలుగు ఆ బిడ్డలందరి మీద ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే మరణకరమైన తెగులు ఏదియూ మీ దగ్గరికి రాదని సెలవిస్తున్నాడు దేవుడు. చివరిగా మనం చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28-29 వచనాలు చదువుదాము. నిర్భయముగా నివసించే కృపను ప్రసాదిస్తున్నాడు నా ప్రభు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28-29 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షరసములు కలిగిన దేశములో ఉండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. దేవునికి స్తోత్రం. ఏ భయములు లేకుండా ఎవరైతే ప్రభు వారికి సమీపముగా ఉంటారో, అది దేని విషయమైన భయము కూడా, నలువైపులా సంభవించే సంఘటనల వల్ల, సందర్భాల వల్ల ఏ భయము కూడా రాకుండా నిర్భయముగా నివసించే ఒక కృపా భాగ్యమును ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సమీపముగా ఉన్న వారందరికీ దేవుడు దయచేస్తున్నాడు. వారు నిర్భయముగా నివసిస్తారంట. వారి ఊట ప్రత్యేకించబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధాన్య ద్రాక్షరసములు కలిగినటువంటి దేశములో వారు చక్కగా నివసిస్తారంట. ఆకాశపు మంచు వారి మీద కురుస్తుంది. దేవుని కృపలో వారు అంతకంతకు వర్ధిల్లుతారు. ప్రభు యొక్క రాకడలో వారు ప్రభుతో కలిసి పరలోకంలో ఉంటారు. ఇందును బట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సమీపముగా ఉండటానికి గోషేనులో ప్రజలు మరి ఏ విధంగా యోసేపుకి సమీపముగా ఉన్నారో, యోసేపు యేసుక్రీస్తు ప్రభుతో పోలిక చేయబడుతున్నటువంటి ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు ఎవరైతే సమీపముగా ఉంటారో వారు కూడా ఇట్టి రీతిగా గొప్ప గొప్ప ఆశీర్వాదములు అనుభవించి ఆ దేవుని యొక్క నిత్య పోషణ, నిత్య సంరక్షణలో, నిత్యమైనటువంటి ఆ రాజ్యములో కూడా దేవునితో సదాకాలము ఉందురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవా వారి హృదయాల్లో విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడి
ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.